తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరెత్తితేనే రాష్ట్రంలోని ప్రొఫెసర్లు, సివిల్ సర్వీస్ అధికారులు వణికిపోతున్నారు. చైర్మన్ పదవితో పాటు సభ్యులుగాను కొనసాగేందుకు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. దీంతో నూతన బోర్డు ఏర్పాటు కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన బోర్డు ఏర్పాటు రేవంత్ రెడ్డి సర్కారుకు సవాల్గా మారింది. ఎన్నికల్లో గెలిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాలంటే టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు కీలకం. పైగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బోర్డులో రాజకీయ మార్పు ఉండకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే కొత్త బోర్డులో పనిచేసేందుకు సీనియర్ ప్రొఫెసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముందుకు రావడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఒకటి. ఒక చైర్మన్తో పాటు 10 మంది సభ్యులుగా ఉండే అత్యున్నత నియామక సంస్థ. సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీకాలం 6 ఏళ్లు, వయోపరిమితి 62 ఏళ్లు మించకూడదు. అంటే ప్రస్తుతం 50 ఏళ్లకు పైగా వయసు ఉన్న వారిని చైర్మన్, సభ్యులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే బోర్డులో పనిచేసిన వారు కాల పరిమితి దాటిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, పదవుల్లో ఉండరాదు. అంటే బోర్డులోకి రావడానికి ముందే తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. అయితే బోర్డులో చేరేందుకు ఉన్న కఠిన నిబంధనలు, ఇటీవల బోర్డుపై వచ్చిన విమర్శలు కొత్తగా బోర్డులో చేరడంపై పలువురి అయిష్టతకు కారణమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయంలో 14 సంవత్సరాలుగా అధ్యాపక నియామకాలు జరగలేదు. సీనియర్ ప్రొఫెసర్ హోదాలో పనిచేసిన అధ్యాపకులంతా ఇప్పటికే ఉద్యోగ విరమణ చేశారు. మరికొంతమంది రాబోయే 6 నెలల్లో విరమణ చేయనున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉంటారు. వీరికి జీతం, ఇతర అలవెన్స్ కలిపి నెలకు 3.5 లక్షలు పొందే అవకాశం ఉంది. యూనివర్సిటీలో పనిచేసే సీనియర్ ప్రొఫెసర్లు ఇప్పటికే 3 లక్షలకు పైగా జీతం తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్తగా యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో నెలకు 4 లక్షల వరకు జీతం పెరిగే అవకాశం ఉంది. వయో పరిమితి కూడా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు 65 నుంచి 70 ఏళ్లు, రాష్ట్ర యూనివర్సిటీలకు 60 నుంచి 65 ఏళ్ల పొడిగింపు చేయాలన్న ఆలోచనలో కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రొఫెసర్లు ఎవరు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవుల పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఇక ఐఏఎస్, ఐపీఎస్ విషయానికి వస్తే వారి పదవీ విరమణ వయసు 60 ఏళ్లు. రిటైర్మెంట్ నాటికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ, డీజీపీ, సిబిఐ డైరెక్టర్ వంటి కీలక పదవులు పొందే అవకాశం ఉంటుంది. పైగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చేరితే ఏమాత్రం ఎదుగుదల ఉండదని భావన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో అనవసరంగా సివిల్ సర్వీసులకు ఎందుకు రాజీనామా చేయాలన్న ఆలోచన వారిలో మొదలైంది. దీంతో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చేరేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.